నా పేరు గోలి వినోద్ కుమార్ అండి. నేను వైద్య ఆరోగ్య శాఖలో సర్వీస్ ఇంజనీర్గా ఒక గెజిటెడ్ అధికారిగా గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2002 నుండి ట్యాక్స్ పే చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను చిన్నప్పుడు బేసికల్లీ నేను కరీంనగర్ నుండి వచ్చాను. చిన్నప్పుడు ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో ఫెసిలిటీస్ సరిగా లేకుండే. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మా నాన్నగారు వాళ్ళ మిత్రులందరూ కలిసి అక్కడ ఉన్న వాటికి కొంచెం డొనేషన్స్ ఇచ్చారు. బెంచీలు, బ్లాక్ బోర్డు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డొనేషన్ ఇచ్చినప్పుడు నేను మా నాన్నని అడిగాను, ఏంటిది నాన్న ఇదంతా ఏంటిది పరిస్థితి అంటే, అప్పుడు తను చెప్పిండు ట్యాక్స్ అంటే ఏంటిది, ఏ విధమైన అవసరాలు ఉన్నాయి, ట్యాక్స్ కడితే అంటే రకరకాల ట్యాక్సులు, అప్పుడు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పలేదు కానీ అన్ని ట్యాక్స్లతోని గవర్నమెంట్ మనకు ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకు ట్యాక్స్ అనేది కట్టాలి అని చెప్పాడు. అప్పుడు నేను మనసులో అదే ఉండే, ట్యాక్స్ నేను కూడా కట్టాలి, నేను ఏదో బయట మనం చారిటీ చేస్తుంటాం ఏదో ఒకటి, ఇది కూడా వన్ ఆఫ్ ద చారిటీ అని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటారు, కానీ మనం హానెస్ట్గా ట్యాక్స్ కడితే మనం చారిటీ చేసినట్టే గవర్నమెంట్కి. ఆ విధంగా నేను టైమ్లీ ట్యాక్స్ కడుతున్నాను. ఇంకోటి ఏంటంటే మనము పిల్లలకి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఫైనాన్షియల్గా డిసిప్లిన్ చెప్పట్లేదు. పిల్లలకి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ చదివిస్తున్నారు, ఐఐటి చదివిస్తున్నారు, లేదా కోచింగ్లో పంపుతున్నారు. కానీ పిల్లలకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పితే పిల్లలు కూడా టైమ్లీ వాళ్ళు కూడా ట్యాక్సులు కడతారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు లైఫ్ అంతా. ప్రాపర్గా మనం ఇన్వెస్ట్ చేస్తే నాకు ₹1,00,000 జీతం వచ్చినా నేను ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు వచ్చినంత ఈక్వల్. ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి వాడు ఎంత సంపాదించినా వేస్టే, ఇంట్లో సరిగా ఉండదు. కాబట్టి అందరూ కూడా మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకందరికీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పడం. ఇప్పుడు రకరకాల సాధనాలు వచ్చినాయి, యూట్యూబ్లో రకరకాల వీడియోస్ వస్తున్నాయి, పెద్ద టిప్స్ వస్తున్నాయి, రకరకాల ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఓన్లీ చదువు అంటే అందరికీ ఉద్యోగాలు రావు. వచ్చిన ఉద్యోగాల్లో కూడా వచ్చిన డబ్బులు వాళ్ళకి సరిగా రొటేషన్ చేయలేకుంటే వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మామూలే ఉంటుంది. ఎందుకంటే చిన్న మా ఆఫీసులలో చూస్తుంటాము, ఆఫీసర్ ఏమో మామూలు వెహికల్ వస్తాడు, అటెండర్ ఏమో మంచి వెహికల్ వస్తాడు. ఎందుకంటే ఆయన లోకల్ నుండి రియల్ ఎస్టేట్ కానీ అవి ఇవి చేస్తుంటారు. ఇది పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు మనం ఇది అలవాటు చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మన పిల్లలు దానికి టైమ్లీ ఏదైతే మనం కట్టే ట్యాక్స్లతో దేశం కూడా ముందుకు పోతుంది, జీడిపి కూడా అభివృద్ధి చెందుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.